హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ అనేది ఏ విధంగా మనము మిషన్ మీద అటాచ్ అనేది చేసుకోకుండా కటింగ్ చేసుకున్న తర్వాత గమ్ ఉంటుంది కదా, ఫ్యాబ్రిక్ గ్లూ అనేది, ఆ ఫ్యాబ్రిక్తో మనం అటాచ్మెంట్ చేసుకొని చాలా నీట్గా అయితే ఫినిషింగ్ వస్తుందన్నమాట. గ్లూతో అటాచ్మెంట్ చేసుకున్నప్పుడు ఏ విధంగా అటాచ్ చేస్తామనేది కూడా తెలియకుండా ఉంటుంది. ఎలాగనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. అదేవిధంగా మనం ఇలా బ్లౌజ్ అంతా కటింగ్ చేసుకున్న తర్వాత లైనింగ్ అనేది కింద ఒక వైట్ క్లాత్ అయితే మనం పరుచుకోవాలండి. ఇలా పరుచుకున్న తర్వాత మనం అనేది ఈ బ్లౌజ్ పీస్లన్నిటిని కూడా ఇలా స్పేర్ చేసుకొని బ్యాక్ భాగం అయితే నేను తీసుకున్నాను. ఇలా వైట్ క్లాత్ అనేది, అంటే ఏదో ఒక క్లాత్ అనేది ఇలా పరుచుకోవాలన్నమాట. ఇలా పరుచుకున్న తర్వాత గ్లూ అనేది మనము కింద భాగానికి అంటుకున్నా కూడా ఏమీ కాకోకుండా ఇలా మనం అనేది ఒక క్లాత్ అనేది కంపల్సరీగా పరుచుకోవాలన్నమాట. మనము టేబుల్ మీద అనేది అటాచ్మెంట్ చేసుకుంటే లైనింగ్కి అలాగే ఒరిజినల్ పీస్కి సరిగ్గా అంటుకోదన్నమాట. అదేవిధంగా మనం ఇలా క్లాత్ అనేది అటాచ్ చేసుకుంటే కదలకుండా కూడా ఉంటుంది. మనకు ఇలా అనేది మనం ఒక క్లాత్, ఒక బెడ్షీట్ లాంటిది అలా మనం పరుచుకోవాలన్నమాట. మొత్తం కూడా ఇలా లైనింగ్ అనేది కింద వైపు అయితే వేసుకోవాలి. మొత్తం ఈ విధంగా ఒక ఫ్యాబ్రిక్ గ్లూ అనేది మనము స్టోన్స్ అంటించే ఉంటుంది కదా, అందరికీ తెలిసే ఉంటుంది. ఈ విధంగా మొత్తం కూడా ఇలా అటాచ్మెంట్ అనేది చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మనకు పై పీస్ అనేది ఎలాంటి క్లాత్ అయినా కానీ చాలా నీట్ ఫినిషింగ్తో అయితే వస్తుందన్నమాట. ఇలా ప్రెస్ అనేది చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం కూడా అన్నీ అంటించి పెట్టుకున్న తర్వాత బ్యాక్ అనేది ఇలా తిప్పేసుకున్నా కానీ మనకు అనేది కదలదన్నమాట. అంతా ఇలా ఒకసారి అనేది ప్రెస్ చేసుకొని ఇలా మడత పెట్టేసి పక్కన పెట్టేసుకోవడమే అన్నమాట. ఇదంతా ఇలా చేసుకున్న తర్వాత మనము బ్యాక్ సైడ్ అంతా ఎలా అంటించాము, మనము మొత్తం కూడా మిషన్ మీద అటాచ్ అనేది చేసుకోకుండా థ్రెడ్తో ఈ విధంగా త్వరగా అయిపోతుంది. ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుందన్నమాట. మనం బ్లౌజ్ కూడా తొందరగా కుట్టేసుకోవచ్చు. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. కొన్ని జారే క్లాతులు ఉంటాయి కదా, స్మూత్గా ఉండే క్లాతులు, అలాంటివి బిగినర్స్ అయితే కుట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందన్నమాట. ఇలా మనం మొత్తం అటాచ్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఎప్పుడైనా కానీ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. పీసులు పోతాయి అనేది కూడా ఉండదన్నమాట. మొత్తం ఇలా బ్యాక్ ఉల్టా సీదా అనేది చూసుకొని ఇలా అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత మనము ఐరన్ అనేది చేసుకోవాలి. ఇంకా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందన్నమాట. ఇలా అంతా ప్రెస్ చేసుకుని ఇలా నీట్గా చూడండి, మనం చూస్తుండగానే ఈ విధంగా అతుక్కుపోతుందన్నమాట. చూడండి ఫినిషింగ్ అనేది. ఒకసారి ఐరన్ అనేది చేసుకుంటే మనము ఇంకా వెంటనే అనేది కుట్టుకోవడానికి ఉంటుంది. మనం ఎప్పుడైనా కుట్టుకోవచ్చు. ఒక నెల తర్వాత అయినా కుట్టుకోవచ్చు, ఒక 2 డేస్ తర్వాత అయినా కుట్టుకోవచ్చు. ఎప్పుడైనా మన అవసరాన్ని బట్టి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ క్రాస్ పట్టి మనం ఎదురెదురు క్రాస్ అయితే చేస్తాం కదా, చెక్ చేసుకుని ఇలా ఎదురెదురు ఉండేటట్లుగా పెట్టేసుకొని మనం ఫ్రంట్ భాగం కానీ క్రాస్ పట్టీలు కానీ అదేవిధంగా హ్యాండ్స్ కానీ ఇలా పెట్టేసుకొని మనం గ్లూ అనేది పెట్టుకొని ఇలా అతికించుకోవాలన్నమాట. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఫినిషింగ్ అనేది ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఇలా 2 హ్యాండ్స్ మనం ఇదే విధంగా నీట్గా ప్రెస్ చేసుకుని అంటించి పెట్టుకోవాలన్నమాట. మనం ఎలా అతికించామనేది కూడా తెలియదు అన్నమాట. స్టిచ్చింగ్ అనేది త్వరగా అయిపోతుంది. ఎలాంటి క్లాత్లకైనా కానీ ఇట్లా అతికించుకోవడం వలన ఫినిషింగ్ నీట్గా ఉండి
జారిపోకుండా ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఇలాంటి పల్చటి క్లాత్లకి చాలా బాగా యూజ్ అవుతుంది. క్లాత్ అనేది మనము ఒక బెడ్షీట్ లాంటిదైతే మనం ఇలా పరుచుకొని మొత్తం కూడా ఇలా అటాచ్ చేసుకొని మనం ఐరన్ అనేది చేసుకోవాలి. లాస్ట్లో ఫ్రంట్ భాగం కూడా అటు ఇటు మనకి ఎదురెదురు పడేటట్లు చెక్ చేసుకుని ఉల్టా సీదా అనేది చూసుకొని పెట్టేసుకోవాలన్నమాట. మన ఛానల్లో ఇలాంటి టిప్స్ ఇలా బ్లౌజెస్ కానివ్వండి, థ్రెడ్ పైపింగ్ బ్లౌజులు కానివ్వండి, అలాగే మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నట్లయితే. ఈ విధంగా మొత్తం ప్రెస్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి నీట్గా అటాచ్ అవుతుంది. ఇలా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇంకొక వైపు కూడా సేమ్ అదే విధంగా అటాచ్ చేసుకొని మనం మొత్తం ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఎదురెదురు మనకు అనేది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ముఖ్యంగా బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్స్. ఇలా టోటల్ అన్నీ కూడా ఇలా గ్లూతో అటాచ్మెంట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఐరన్ బాక్స్తో మనం ఐరన్ అనేది చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్నట్లయితే మనకు త్వరగా బ్లౌజ్ అనేది అయిపోతుంది, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.